హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్ గబ్బూరి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మేము హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ వచ్చామండి. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో ఇవి. యానిమల్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది, పిల్లలకి ఏంటి. ఇదిగోండి ఇక్కడ పాము చూడండి, వీటిని పైథాన్ అంటారు. చూసారా ఎంత లావుగా ఉన్నదో. చూసి ఏషియాకి సంబంధించిందంట ఇది. వామ్మో ఎంత లావు ఉందో చూడండి. దక్షు, నీకు పాములు అంటే ఇష్టమేనా? ఇష్టమా? ఎందుకు ఇష్టం లేదో చూడు, ఎంత బాగుందో. పాము పైథాన్ అంటారు. పెంచుకుందాం. మరి దానికి ఏమేం పెడతావు ఫుడ్ చెప్పు. ఆమ్లెట్ పెడతావా? అది ఆమ్లెట్ తిందు, గుడ్డు తింటది, పాలు తాగుద్ది. పెడతావా మరి అవన్నీ? సరే అయితే పెంచుకుందామే. ఆ జూ పార్క్కి వెళ్ళి వాళ్ళని అడిగి ఒకటి తెచ్చుకుందాం, సరేనా? చూడు ఎంత వెండిగా ఉన్నాయో. అవి అలా పాక్కుంటా వెళ్తున్నాయి, చూసావా? ఇదిగోండి, వెదురు పింజర పాము అంటారు దీన్ని. గ్రీన్ కలర్లో ఉంటుంది చెట్ల మీద, అసలు మనకు కనిపించదు. రక్త పింజర పాము అంట. బాబోయ్, ఇది ఒక్కసారి కరిచిందంటే చాలా స్పాట్లో చనిపోతారంట. మన బ్లడ్ని పీల్చేస్తుందో లేకపోతే దాని బ్లడ్ మన బ్లడ్లో కలిపిద్దో తెలీదు. అది ఇవన్నీ పాములే చూడండి. పడుకుని ఉన్నాయన్నీ. రాచనాగు అంట. చూడండి ఎంత బ్లాక్ కలర్లో ఉందో ఇది పాము. ఈ పాము పేరు ఏంటో తెలుసా దక్ష? బ్లాక్. బాగుంది కదా? ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ పాము. పసరీక పాము అంటారంట. లాంగ్ నోస్డ్ వైన్ స్నేక్ అన్నమాట. చూసారా ఈ గ్రీన్ కలర్ పాము ఎలా పాకుతుందో? బాబోయ్, కొన్ని పాములు అయితే ఎగ్స్ కూడా పెట్టాయి. అంటే ఇంకా వాటి పిల్లలు అవి అన్నీ ఉంటాయి కదా, అప్పుడు వస్తాయి. వానకోయలంట. వానకోయిల ఎక్కడున్నావు తల్లి బంగారం? అదిగోండి చెట్టు మీద చుట్టుకుని ఉన్నది. వానకోయిల వానకోయిల. నీటి పాము. ఓన్లీ ఈ నీటి పాము నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది అనుకుంటా. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చూడండి, కొంచెం వాటర్లో కూడా పాములన్నీ అలా వెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి కనిపిస్తాయి వాటర్లో మనకి. నీటి పాములు అంటారు వాటి. జరిపోతుకి చాలా ఫాస్ట్గా వెళ్తుందంట జరిపోతు. 2 తలల పాము అంట. వాము, అటు అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 తలకాయలు ఉంటాయి దానికి. చూడండి హ్యాపీగా పడుకుని ఉంది. దాదాపు నేను చూపించే పాములన్నీ పడుకుని చుట్టుకుని చెట్లకి ఉన్నాయి. ఆ గ్రీన్ కలర్ పాములు ఒకటి తిరుగుతూ ఉన్నాయి కొంచెం. ఇదిగోండి కర్రల మీద చూడండి పడుకుని ఉంది పాము. ఇక్కడ
ఇక్కడ చూడండి పాము ఎగ్స్ పెట్టింది. పక్కన చూడండి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో. కోడే నాగంట చూడండి, కుండీలో చెట్టు చుట్టుకుని ఉన్నది. ఇక్కడ కూడా 2-3 ఎగ్స్ ఉన్నాయి చూడండి పక్కన. పాము గుడ్లు అది చూడండి ఎట్లా వెళ్తుందో. 2 పాములు కనిపించాయా మీ అందరికీ? పసుపు అన్నమాట, అంటే ఎల్లో కలర్లో ఉంటుందేమో. టాటాయిస్ చూడండి, టాటాయిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అందరికీ.